జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. విద్వేషపూరిత ప్రసంగం కేసులో ఇస్లామిక్ బోధకుడు ముఫ్తీ సల్మాన్ అజారీని గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనవరి 31న గుజరాత్లోని జునాగఢ్లో జరిగిన ఓ కార్యక్రమంలో అజారీ హిందువులను కించపరుస్తూ ప్రసంగించారు. రెచ్చగొట్టే విధంగా ఉన్న ఈ ప్రసంగాన్ని కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది కాస్త వైరల్గా మారడంతో జునాగఢ్ పోలీసులు 2 వ్యక్తులను కూడా అరెస్టు చేశారు. ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ముఫ్తీ సల్మాన్ అజారీని అదుపులోకి తీసుకున్న గుజరాత్ పోలీసులు ముంబై అర్బన్ జిల్లాలోని గడ్కోపర్ పిఎస్లో ఉంచారు. సల్మాన్ అజారీ అరెస్టుకు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో ముఫ్తీ మద్దతుదారులు పోలీస్ స్టేషన్ ముందు గుమికూడారు. వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. పోలీసులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకోవడంతో అజార్ మద్దతుదారులు వెళ్లిపోయారు. విద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు గాను ఐపీసీ 153B 505(2) సెక్షన్ల కింద అజారీతో పాటు కార్యక్రమాన్ని నిర్వహించిన మహమ్మద్ యూసఫ్ మాలిక్, అజిమ్ హబీబ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో మౌలానా ముఫ్తీ సల్మాన్ అజారీ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. తనను తాను ఇస్లామిక్ రీసెర్చ్ స్కాలర్గా ప్రకటించుకున్న అజారీ తరచుగా వివాదాస్పద ప్రసంగాలతో వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. గుజరాత్లోని జునాగఢ్లో జరిగిన ఓ కార్యక్రమంలో కుక్కలకు ఇప్పుడు టైం వచ్చింది అంటూ వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు ముఫ్తీ సల్మాన్ అజారీని అరెస్టు చేశారు. ఇక విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన ముస్లిం వ్యక్తులకు మద్దతు ఇవ్వడానికి ఎంఐఎం నేతలు ఎప్పుడు సిద్ధంగా ఉంటారని మరోసారి రుజువైంది. మహారాష్ట్రలోని అకోలాలో జరిగిన ర్యాలీలో ఏఐఎంఐఎం నాయకుడు ఇంతియాజ్ జలీల్ హిందువులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ముఫ్తీ సల్మాన్ అజారీకి మద్దతుగా నిలిచాడు. ఫిబ్రవరి 19న అకోలాలో జరిగిన బహిరంగ ర్యాలీలో జలీల్ మాట్లాడుతూ ముఫ్తీ సల్మాన్ అజారీ కేవలం కవిత్వం మాత్రమే చెప్పారని, ఆ మాత్రం దానికే అరెస్టు చేశారని అన్నారు. ఎవరికి వారు తమను తాము కుక్కలుగా ఎందుకు భావిస్తున్నారో తెలియదని ఇంతియాజ్ జలీల్ పేర్కొన్నాడు. మౌలానా ముఫ్తీ అజారీ కేవలం ఈ రోజు కుక్కలకు టైం వచ్చిందని మాత్రమే అన్నారు. ఆ మాత్రం దానికే మౌలానాను అరెస్టు చేశారు. మీరే కుక్కలని ఎందుకు అనుకుంటున్నారని జలీల్ ఎదురు ప్రశ్నించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.